హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య డైరీస్. అబుదాబిలో అయితే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పక్షులు అయితే అల్లాడిపోతున్నాయి పాపం, కొన్ని అయితే చచ్చిపోతున్నాయి కూడా. నేనైతే మా ఇంటి దగ్గర సైడ్ వాటర్ అయితే పెట్టాను, మేత కూడా అయితే పెట్టాను. కొన్ని వచ్చి తింటూ ఉంటాయి పాపం. ఇంక రోడ్డు మీద చూస్తుంది, ఆ ఎండ తట్టుకోలేక కొన్ని బర్డ్స్ అయితే చచ్చిపోతున్నాయి. ఎంత జాలేస్తుందా. నిన్న అనుకోకుండా మేము ఆశీష్ ఇంటికి అయితే వెళ్ళాము, చిన్న పని ఉందని చెప్పి. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాము. వెళ్తే అక్కడ ఎండలో పాపం ఈ డక్ అయితే తిరుగుతుంది పాపం ఒంటరిగా. రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. కార్లు ఏమో చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. మా హస్బెండ్ అయితే చూసి వెంటనే దాన్ని పరిగెట్టుకుని వెళ్ళి పట్టుకొని, పాపం దానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు, రోడ్ అయితే క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా డక్ ని రెస్క్యూ చేసి ఫస్ట్ సెక్యూరిటీ దగ్గరికి అయితే వెళ్ళి సెక్యూరిటీని అయితే అడిగాము, ఇక్కడ డక్స్ ఎవరైనా పెంచుకుంటున్నారో అని అడిగి ఎంక్వైరీ చేస్తే ఏమో మాకేం తెలియదు అని చెప్పారు. ఇంకా సరే అని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము. ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము. ఆ హీట్ కి అయితే వణుకుపోతుంది పాపం, దానికి తిండి కూడా లేనట్టుంది. ఇంకా వాటర్ లో అయితే పెట్టాము. ఎంత ఫాస్ట్ గా అయితే వాటర్ అయితే తాగుతుందో పాపం. అంత ఎండలో, అంటే ఆల్మోస్ట్ ఎండ అంటే ఇక్కడ ఇండియాలో కాదు, ఇంకా కళ్ళు కూడా మంటలు వచ్చేస్తున్నాయి మాకైతే బయట నుంచుంటే. అంత ఎండగా అయితే ఉంది. 43 degrees కి ఇంకా 51, 52 కూడా పెరుగుతుంది. ఇంకా ఆగస్ట్ వచ్చిందంటే. ఆశీష్ కి అసలు భయం ఇలాంటి పక్షులన్నా సరే. ఇంకా ఆశీష్ అయితే వద్దు, వదిలేద్దాం ఇక్కడే అని చెప్పారు ఎండలోనే. ఇంక మా హస్బెండ్ అయితే చూసి వద్దు అలాగా దాన్ని చచ్చిపోనిద్దావా ఎండలోని, ఎందుకు, ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఫస్ట్ సేవ్ అయితే చేద్దాము, తర్వాత ఎక్కడ వదిలేద్దాం అన్న తర్వాత అయితే ఆలోచిద్దామని చెప్పి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము. ఇంకా వాటర్ అది పెట్టగానే, ఫుడ్ అది పెట్టగానే పాపం బానే ఉంది. ఇంకా మా ఇంటికి అయితే తీసుకొచ్చాక నెక్స్ట్ డే అయితే బానే బాల్కనీలో అయితే తిరుగుతుంది. చూద్దాం ఎన్ని రోజులు డక్ మన దగ్గర హ్యాపీగా ఉంటుందో. ఉన్నన్నాళ్ళు మాత్రం దీన్ని అయితే సేవ్ అయితే చేసి హ్యాపీగా అయితే చూస్తాను. అండ్ ఇక్కడ మీరు ప్యారెట్ చూస్తున్నారు కదా, రెయిన్బో లారికట్ అని. ఈ ప్యారెట్ కూడా మా ఇంట్లో అయితే ఉండేది. ఇంకా చాలా అల్లరి అయితే చేస్తుంది, అసలు ఇల్లంతా కూడా తిరిగేస్తుంది. దాని నోరు అయితే ఎంత షార్ప్ గా ఉంటుందో, గుచ్చేస్తూ ఉంటుంది. నాకైతే అసలు ఎంత భయం. మా హస్బెండ్ అయితే అలా పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు దాన్ని. ఇంకా అసలు మనం ఎలా సౌండ్ చేస్తే అలా రిప్లై అయితే ఇస్తూ ఉంటుంది. చూసారా, అసలు పైకి కూడా ఎక్కేసి నేనైతే అరిచేసేదాన్ని. కానీ అయినా సరే ఇంట్లో అయితే పెట్టుకుని దాన్ని మేత అన్ని పెట్టేదాన్ని. ఇక్కడ మా ఇంట్లో ర్యాబిట్ ఉంటే సేమ్ ర్యాబిట్ లాగే జంప్ చేయడం, అసలు దీంతో మాకు టైం పాస్ అయిపోతూ ఉండేది. కానీ ఒక రోజు అనుకోకుండా నేను డోర్ తీసి బట్టలు ఎండేస్తుంటే ఆ కేజ్ లో నుంచి బయటకు వచ్చేసి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. చాలా బాధ అయితే వేసింది. ప్యారెట్ కి నాకు అంతే రుణం అయితే ఉంది అని అనుకున్నాను. ఇంకా నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.